అందరూ వేరు వేరుగా పెరుగుంటారు. అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ వేరుగా వేరే విధంగా పెంచుతారు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కొంచెము ఎంజాయ్మెంట్కి ప్రియారిటీ ఇచ్చేలాగా, బరువు బాధ్యతలు తక్కువగా పెంచినట్టున్నారు. సో అందరూ ఒకేలాగా పెరగాలని లేదు. ఇప్పుడు కానీ ఫ్యూచర్ చేంజెస్ అయితే పాసిబుల్ ఉన్నాయి. 3 ఏళ్ళైంది పెళ్ళయ్యి, అతనికి బరువు బాధ్యతలు లేవు, మీ అమ్మాయి మీద ఎఫెక్షన్ చూపించట్లేదు అని మీరు అనుకుంటున్నారు. ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే, మీరు అందరూ కూర్చోపెట్టి మాట్లాడడం ఒక స్టెప్. అందరూ మాట్లాడినా కూడా అవ్వకపోతే ఈ అబ్బాయి పేరెంట్స్తో కూడా కూర్చొని అందరు కలిపి మాట్లాడితే డెఫినెట్గా చేంజ్ వస్తుంది. అది రాకపోతే విడిపోవడం అన్నది మాత్రం మంచి కరెక్ట్ సొల్యూషన్ అయితే కాదు. పెద్ద ఇది అంత మేజర్ చెడు అలవాటు కూడా కాదు. మీ అమ్మాయిని అతను పట్టించుకోవడం కాదు, లేటుగా ఇంటికి వస్తాడు అన్న విషయానికి అలవాటు పడితే బెటరు. తర్వాత ఫ్యూచర్లో పిల్లలు పుట్టిన తర్వాత అయినా కూడా తను ఎక్కువ ఇంటికి వస్తాడని నా నమ్మకం. అయితే వాళ్ళు కిడ్స్ ప్లాన్ చేసుకుంటే ఆ కిడ్స్ వలన ఇంట్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వలన తను త్వరగా వచ్చి బాధ్యతలు ఎక్కువ స్వీకరిస్తాడని అనుకుంటున్నాను. అయితే మీ పాపని కూడా ఎక్కువ మొత్తం ఆలోచనలన్నీ అతని మీదనే పెట్టేసి మార్నింగ్ టు ఈవినింగ్ అతని గురించే ఆలోచించడం కొంచెం తగ్గించి, తను వేరే ఆల్టర్నేటివ్స్, తను ఏం చేయగలదు, తన టైంపాస్ ఎట్లాగా, తను ఎంతవరకు చదువుకుంది, తన ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటుంది, ఇవన్నీ కూడా తను ఆలోచించుకుంటే బెటరు.